నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నా నా స్టైల్‌లో. చూసారా ఎంత బాగా వచ్చిందో? సరే వచ్చేసేయండి ప్రాసెస్ చూసేద్దాం. ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి గదా! బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియెంట్. ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనకు బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్‌నిస్తుందండి. మనం బ్రౌన్ కలర్‌లో వేయించుకోవాలి. ఓకేనా? చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అండి. చికెన్ క్లీన్ చేసేసుకొని నేను 750 గ్రామ్స్ తీసుకున్నా చికెను. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, తగినంత కారం అండి. నేను కారం తక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్ ఏసాను. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి. ధనియాల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు. తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేయించుకున్న ఆయిల్ ఉంటది కదా! అదొక 2 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకుంటే ఆయిల్‌లో మనం ఫ్రై అయ్యుంటాయి కదా ఆనియన్స్, టేస్ట్ చాలా బావుంటుంది ఆ ఆయిల్ వేసుకుంటే. తర్వాత కర్డ్ ఏసుకోవాలండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నాను. 100-150 గ్రామ్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అండి. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా ఇవన్నీ బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా! అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూసారా ఎలా ఉందో? కొంచెం మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా 2 వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్‌లోనే వేయాలి. నేను మర్చిపోయా. సో, ఇప్పుడు యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మ్యారినేషన్‌కి పెట్టేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అందులోకి కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా ఉంటది. చికెన్ స్మెల్ రాకుండా మంచిగా ఉంటదండి స్మెల్. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ముక్కకి మొత్తం మసాలా అంతా పట్టేలాగా మొత్తం కలిపేసి నీట్‌గా ఒక 10 మినిట్స్ మ్యారినేషన్ పెట్టేయాలండి. చూసారా ఎలా కలుపుతున్నానో? అలా నీట్‌గా ప్రతి ముక్కకి మసాలా తగలాలండి. అప్పుడే కదా ప్రతి ముక్క టేస్ట్ వస్తుంది. సో, మ్యారినేషన్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నా. ఓన్లీ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. కడిగేసి నానబెట్టుకోవాలి. తర్వాత మనం కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్‌లోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ అన్నీ మంచిగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా! ఆ బాస్మతి రైస్‌ని అందులో యాడ్ చేసుకోవాలండి. నేను మసాలాస్ అన్నీ వేశాను. వేసిన తర్వాత మంచిగా రైస్ చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా! అప్పుడు రైస్ యాడ్ చేసుకున్నానండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మంచిగా ఉడికించాలండి. బాగా ఉడకాలండి రైస్. 100% ఉడకకూడదు. ఓన్లీ ఒక 70% ఉడకాలి. 70% ఉడికిన తర్వాత మనము ఈ రైస్‌ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి 70% ఉడికిన రైస్. సో, ఇందులో యాడ్ చేసేసుకుంటున్నా. చూసారా ఎంత ఈజీయో? ఇదేనండి మనకొక 80% బిర్యానీ ప్రాసెస్ అయిపోయినట్టే అండి. ఎంత ఈజీ ఉంది కదా! ఏదో కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్. చూసారా 70% ఉడికిన రైస్‌ని అందులో యాడ్ చేసేసుకోవాలండి. నేనొచ్చేసి ఇక్కడ దావత్ బిర్యానీ రైస్ వాడాను. చాలా మంచి ఫ్లేవర్ ఉంటది.
ఇందులో పైన గార్నిష్కి ఫ్రైడ్ ఆనియన్స్, రిమైనింగ్ ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా ఇవి 2 వేసుకోవాలండి. మంచి స్మెల్, అరోమా చాలా బాగుంటుంది. దాని తర్వాత కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి, లేదంటే వేసుకోండి. వేస్తే మాత్రం మంచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆ అరోమా. మనం మొత్తం స్టీమ్ అయిన తర్వాత ఆ స్మెల్ సూపర్ ఉంటుందండి. ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత నేను లిడ్ క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేసి దాని మీద ఏదైనా కొంచెం బరువైనది ఏదైనా పెట్టాలి. నేను అది పెట్టానండి. బిర్యానీ ఒక 20 మినిట్స్ చేయాలండి. కుక్ చేయాలి. చూడండి కుక్ అయిన తర్వాత ఎంత బాగుందో చూసారా? రైస్ ఎలా ఉందో, రైస్ మల్లెపూలలా ఉంది కదండి. ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎంత బాగుంటుందో. నేను కూడా మా హస్బెండ్కి పెట్టాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఆయనకి చాలా నచ్చింది. చూడండి, వినండి ఆయన మాటల్లో ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఎంత టేస్ట్ ఉందంటే ప్రామిస్. నాకు హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ప్యారడైజ్ రెస్టారెంట్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. దానికి మించి ఉందండి. అంటే మా మిస్సెస్ వండిందని కాదు, కానీ మా మిస్సెస్ ఆబ్వియస్లీ ఎట్లాగో కుకింగ్ అంటే ఇరగదీస్తుంది, అంటే డౌట్ లేదు. కానీ ఈ బిర్యానీ మాత్రం ఫెంటాస్టిక్ అండి, చెప్తున్నా కదా. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుజ్జి. లవ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్స్ శ్రీవారు. నీకోసం ఏదైనా చేస్తా. నువ్వు అడిగావనే కదా చేసింది. థ్యాంక్ యూ. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. సో చూడండి, ఇలా మంచిగా చేసి మీ హస్బెండ్ కూడా పెట్టండి. ఆయన ఇచ్చే మంచి మంచి కాంప్లిమెంట్స్ తీసుకోండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.